ఇక డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్రలోని భీవండిలో 4 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని భీవండిలో 4 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు భవనం ఎలా కూలిపోయింది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు మహారాష్ట్రలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు చాలా కీలకంగా భివండి ప్రాంతము దాదాపు చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతము. చిన్న చిన్న గదుల్లో వందల మంది కూడా నివసించేటటువంటి ఇరుకైనటువంటి ప్రాంతాలని చెప్పవచ్చు భివండి ప్రాంతము. నిన్న రాత్రి దాదాపు 11:40 సమయంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలడంతో చాలా మంది దాంట్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు. మొట్టమొదట దాదాపు 2 మరణించారన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రజెంట్ టైం వరకు కూడా దాదాపు ఇందులో 4 మరణించారు అన్నటువంటిది మాత్రం అధికారులు ప్రకటించారు. దాదాపు ఇందులో 12 మంది చిక్కుకున్నటువంటి వారిని రెస్క్యూ సిబ్బంది కూడా టీం దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోవడము, మరికొంతమంది కూడా లోపల చిక్కుకున్నటువంటి పరిస్థితి. రక్షించినటువంటి వాళ్ళని దాదాపు దగ్గరలో ఉండేటటువంటి హాస్పిటల్కి ఒకవైపు తరలిస్తున్నారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించినటువంటివి ముఖ్యంగా ఈ భివండి ప్రాంతంలో ఉండేటటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటివి ముందే దాదాపు 4 రోజుల క్రితంగా మున్సిపల్ అధికారులు కూడా ఇది శిథిలావస్థకు చేరుకున్నది, దీనిని ఖాళీ చేయాల్సిందిగా కూడా అధికారులు చెప్పడం జరిగింది అటు బాంబే మున్సిపల్ కార్పొరేషన్. అయినా అందులో ఉండేటటువంటి ఎవరైతే ఈ 4 అంతస్తుల బిల్డింగ్ లో ఒక్క అంతస్తులో దాదాపు 45 రూమ్స్ ఉండేటటువంటి చిన్న చిన్న రూముల్లో కుటుంబాలు ఉండేటటువంటి పనులు చేసుకున్నటువంటి రోజువారీ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు ఇటు బీహార్, ఉత్తరప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి వెళ్లి వలస కూలీలు ఎక్కువగా ఉండేటటువంటి చిన్న ఇరుకైనటువంటి రూములు అని చెప్పవచ్చు. దాదాపు 45 రూమ్స్ లో అక్కడ నివసించే వాళ్ళు అంటే ఇక్కడ భవనం కింద శిథిలావస్థలో చిక్కుకున్న వారి సంఖ్య ఎంత ఉంటుందో ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎవరైతే దాదాపు 9 గంటల సమయంలో ఆ భవనానికి సంబంధించింది కూడా కొంత భారీ శబ్దం కూడా వినపడ్డది. వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ శబ్దాన్ని కూడా విన్నారు. చాలా మటుకు ఆ భవనంలో నివసించే వాళ్ళు ఆ భవనాన్ని ఖాళీ చేసి కొంతమంది బయటపడ్డారు. మరికొంతమంది ఖాళీ చేసేటటువంటి ప్రయత్నంలోనే ఈ బిల్డింగ్ కూలిపోయినటువంటి ఘటన. దాదాపు 2 గంటల్లోనే మొట్టమొదటి 9 గంటల సమయంలో సౌండ్ రావడము, వెంటనే చాలా మంది కూడా పరుగులు పెట్టినటువంటిది, చాలా మటుకు కూడా వెంటనే ఖాళీ చేసేసి వారి వస్తువులను తీసుకుని వెళ్ళిపోయినటువంటిది. మరికొంతమంది లోపల వెళ్ళి దాదాపు అక్కడ ఉండేటటువంటి వస్తువులను తీసుకుని బయటకు వచ్చేటటువంటి క్రమంలోనే బిల్డింగ్ కుప్పకూలింది. ఇందులో మరణించినటువంటి సంఖ్య దాదాపు 4 నుంచి 5 అన్నటువంటి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మరికొంతమంది దాదాపు చిక్కుకొని ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య మాత్రము దాదాపు ఇప్పుడు వరకు కూడా 13 మంది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. ఆల్రెడీ మున్సిపల్ అధికారులు సమాచారం ఇచ్చినా కానీ ఆ బిల్డింగ్ ని ఖాళీ చేయకపోవడం అనేది కూడా ఇక్కడ ప్రమాదంలో సంఖ్య అంటే మరణించిన వారి సంఖ్య అనుకోవచ్చు, క్షతగాత్రుల సంఖ్య అనుకోవచ్చు పెరగడానికి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.